నిత్యం విధుల్లో బిజీగా ఉండే పోలీస్ సిబ్బందికి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మానసికంగా, శారీరకంగా ఎంతో ఉల్లాసాన్ని కలిగిస్తాయని జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్ ఐపీఎస్ అభిప్రాయపడ్డారు. కొంతవరకు పని ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం పొందవచ్చని, నిత్యం మనం చేసే విధులకు ఈ క్రీడా స్ఫూర్తి ఎంతో దోహదం చేస్తుందని ఎస్పీ పేర్కొన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగే జిల్లా పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2023 స్థానిక పోలీస్ పెరేడ్ మైదానంలో శుక్రవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ స్పోర్ట్ మీట్ లో జిల్లాలోని సబ్ డివిజన్లు, ఆల్ వింగ్స్ కలిపి 7 బృందాలు పాల్గొన్నాయి. ముందుగా స్పోర్ట్స్ మీట్ అండ్ గేమ్స్ మీట్ ప్రారంభమైనట్టు సాంకేతికంగా కాకడ వెలిగించారు. పథకాలను ఆవిష్కరించారు. శుభ సూచికగా తెల్ల కపోతాలను, బెలూన్లను ఎగురవేశారు. ఆ తర్వాత ఎస్పీ మాట్లాడారు. ఆయన మాటల్లోనే గౌరవ డీసీపీ ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ నిర్వహిస్తున్నాం. అంతేకాకుండా ఒక పని కోసం అందరూ కలిసి శ్రమించే తత్వం అలవడుతుంది. సిబ్బంది మధ్య సమన్వయం పెరుగుతుంది. సమష్టిగా సమన్వయంతో పనిచేస్తే ఎలాంటి సవాళ్లనైనా సులువుగా ఎదుర్కోవచ్చు. పోలీస్ శాఖలో ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ, దేహదారుఢ్యం కలిగి ఉండటం చాలా ముఖ్యం. Meghana, overall championship of 2022 sports and games meet. Meghana Reddy, he is being a player, being a coach. Now we request our honorable chief guest to fire the lamp. Applause loudly. Thank you, sir. Thank you so much. And games meet for the year 2023 open. By our chief guest. ఒక స్పోర్ట్స్‌మ్యాన్‌షిప్ తో మనము ఈ ఒక స్పోర్ట్స్ ని ఒక నెక్స్ట్ 3 days గా జరుపుబోతున్నాము. దీంట్లో పార్టిసిపేషన్ ఇస్ ఇంపార్టెంట్. అదే విధంగా మనం అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన హెల్త్ ఎంత ఉంది, ఏ స్థాయిలో ఉందన్న విషయాన్ని కూడా గుర్తించుకోవడానికి ఒక పారామీటర్ గా, ఒక మెట్రిక్ గా, ఒక మెషర్మెంట్ గా ఈ ఒక 3 రోజుల్ని మీలో అసెస్మెంట్ చేసుకోవచ్చు. మీరు స్కూల్లో ఉన్నప్పుడు ఆడిన గేమ్స్ కావచ్చు, ఆర్ అథ్లెట్ ఈవెంట్స్ కావచ్చు, అప్పుడు మీరు పొందిన టైం ఏంటి, ఇప్పుడు ఈరోజు టైం ఏంటి, అదేవిధంగా అకాడమీలో ట్రైన్ అయినప్పుడు ఉన్నటువంటి టైం ఏంటి, ఇప్పుడున్న టైం ఏంటి, ద్వారా మీలోనే మన హెల్త్ ఎంతవరకు అడ్వాన్స్లో, బికాస్ అడ్వాన్స్మెంటే ఉండాలి జీవితంలో. అభివృద్ధి అన్నది ఆరోగ్యం కూడా ఉంది. ఆయాసం వచ్చేస్తుంది, మనం చేయలేకపోతున్నాము, లేదా టైర్డ్ అయిపోయినాము, ఇవన్నీ ఉట్టి మాటలే. కాబట్టి ఇది ఒక మెషర్మెంట్గా తీసుకొని నెక్స్ట్ వచ్చే స్పోర్ట్స్లో మనము ఏదైతే మన బెస్ట్ టైమింగ్స్ ఉన్నాయో, మన టైమింగ్, పక్కవాడి టైమింగ్ మనకు అవసరంలా, మన టైంని పొందడానికి ఆయన మార్గాల్ని నెక్స్ట్ ఒక 365 days నువ్వు నీలో మార్పుతోటి తిండి ఆహారాలు కానీ, చేపడుతున్న కార్యాలు కానీ అన్నిట్లో ఒక మంచి మార్పు తెచ్చుకొని మళ్ళీ ఆ టైం బెస్ట్ టైమింగ్ని, నీ యొక్క బెస్ట్ టైమింగ్ అటెండ్ చేయగలుగుతున్నామని చూసుకొని నెక్స్ట్ మీట్కి రావడం. అందుకే ప్రతి సంవత్సరం కూడా ఒక యాన్యువల్ మీట్ పెట్టడం. ఇది మీరు అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా మనము పనిచేయడం మొదలు పెడితే we will be the most disciplined person first in a disciplined force. అంటే మనల్లో ఒక డిసిప్లిన్ వచ్చేస్తుంది. ఆ డిసిప్లిన్ తో పాటు ఫోర్స్ లో డిసిప్లిన్ వస్తాయి. ఫోర్స్ లో డిసిప్లిన్ వచ్చిన ఖచ్చితంగా ప్రజలకి మనము మంచి లా అండ్ ఆర్డర్ పోలీసింగ్ ని ఇవ్వగలుగుతాం.
అట్లా ఎన్నికి రామల్లా शाबाश शाबाश शाबाश